జేఈ న్యూస్ కు స్వాగతం. నా పేరు జాహ్నవి. ఇక వార్తల్లోని వివరాలు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రజలందరి సంపూర్ణమైన ఆరోగ్యం కోసం భారతదేశ ప్రాచీన వారసత్వం ఇచ్చిన విలువైన కానుక యోగా అని, యోగాతో మానసిక, శారీరక ఆరోగ్యం, ప్రశాంత జీవనంతో ఆరోగ్యం పైపట్టు సాధించవచ్చు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ఐటీ గ్రౌండ్లో వాకర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం ఘనంగా అంతర్జాతీయ యోగ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా యోగా గురువు, ఐటీ గ్రౌండ్ వాకర్ అసోసియేషన్ అధ్యక్షుడు వెంకట్రెడ్డి మాట్లాడుతూ, 2014లో ఐక్య రాజ్యసమితిలో మోదీ యోగా దినోత్సవాన్ని అంతర్జాతీయ దినోత్సవంగా ప్రకటించాలని ప్రతిపాదించడం వల్లే గత 10 ఏళ్లుగా జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం జరుపుకుంటున్నామన్నారు. యోగా చేయడం వల్ల మానసిక ప్రశాంతత చేకూరుతుందన్నారు. భారతీయ తత్వం ప్రతిపాదిస్తున్న సార్వత్రిక విలువల్లాగే యోగా కూడా విశ్వవ్యాప్త భావనను, ప్రాపంచిక దృక్పథాన్ని బోధిస్తుందన్నారు. అన్ని దేశాల్లోని ప్రజలు యోగాలోని శక్తిని, ప్రాముఖ్యతను, రోగ నిరోధక సామర్థ్యాన్ని గుర్తించి యోగాను వినియోగంలోకి తీసుకొచ్చాయని అన్నారు. మిగతా ఎక్సర్సైజ్ లాగా కాకుండా, ఎక్కడైనా, ఎలాంటి వ్యాయామ పరికరాలు అవసరం లేకుండా, ఖర్చు లేకుండా ఆరోగ్యాన్ని, మానసిక సమతుల్యత లభించే ఏకైక మార్గం యోగా అని తెలిపారు. యోగా ద్వారా మెరుగైన జీవనం, అద్భుతమైన శారీరక, మానసిక, ఆధ్యాత్మిక ఆరోగ్యం, ఉత్తమ ఆలోచనలు కలుగుతాయన్నారు. ఐక్యరాజ్య సమితిలో ప్రతిపాదించడం జరిగింది. అట్టి ప్రతిపాదన 193 దేశాలు పాల్గొన్నటువంటి ప్రతినిధులు 175 దేశాలు ఆమోదించడం జరిగింది. మరి 175 దేశాలు 193 దేశాలు పాల్గొన్నటువంటి ప్రతినిధులు 175 దేశాలు ప్రతిపాదించిన ఈ యోగాను ప్రపంచ దేశాలన్నీ కూడా ఈరోజు అంతర్జాతీయ యోగా దినోత్సవం, యోగా డేను జరుపుకుంటున్నాయి. మన భారతదేశంలో పుట్టినటువంటి యోగా ప్రపంచ దేశాలన్నిటికీ కూడా అందించినటువంటి గొప్ప భారతదేశానికి దక్కడం జరిగింది. కావున మరొక్కసారి అందరికీ కూడా యోగా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. మిత్రులకు మరియు ఇతర ఈ గ్రౌండ్కి వచ్చి వాకింగ్ చేసే వాళ్ళకు మరియు మీడియా మిత్రులకు అంతర్జాతీయ యోగా దినోత్సవ సందర్భంగా శుభాకాంక్షలు మా వాకర్స్ అసోసియేషన్ తరఫున చెప్తున్నాను. ముఖ్యంగా మన యోగా గురువు గారైన రవి గారు చెప్పారు. ఇప్పుడు 2014లో ఐక్యరాజ్య సమితి అనేది మన మోడీ ప్రస్తుత ప్రైమ్ మినిస్టర్ అయిన మోడీ గారి దీంతో 2015 నుంచి స్టార్ట్ అయింది. మొత్తం ఆల్ ఓవర్ వరల్డ్లో కూడా దాదాపు ప్రస్తుతం అయితే 84 దేశాలు దీన్ని పాటిస్తున్నది. తర్వాత యోగా అనేది మనకు ఇప్పుడు ప్రస్తుతం ఇప్పుడే అందుబాటులో వచ్చింది, కానీ ఒకప్పుడు ఎప్పటి నుంచో కొన్ని వందల సంవత్సరాలకి వెళ్ళి కూడా యోగా ఉన్నట్లుగా మనకు పెద్దలు చెప్తున్నారు. తర్వాత మనకు ముఖ్యంగా మహర్షి పతంజలి అనేటైనే యోగా యొక్క ఆసనాలు ఎలాగుంటాయి ఏంటి అని ఆయనే చెప్పడం జరిగిందని తెలుసు. తర్వాత ఈ యోగాసనాలలో కూడా దాదాపు 84 ఆసనాలు ఉన్నట్లు నేను చదివాను. తర్వాత ఒక్కొక్క ఆసనము ఆరోగ్యకరంగా ఒక్కొక్క రకంగా ఉంటుంది. తర్వాత మనం డైలీ వాకింగ్ చేస్తున్నాం, అంతేగాని వాకింగ్తో పాటు ఆ యోగాసనాలు కూడా మనం నేర్చుకుంటే బాగుంటుంది. కాబట్టి యోగాసనాలు అంటే చూడటానికి అది మామూలుగా సింపుల్గానే అనిపిస్తుంది, కానీ దాంతో ఎక్కువ మన ఇది కూడా శ్రమ కూడా వస్తుంటుంది. తర్వాత మన స్వెట్టింగ్ కూడా పోతుంటుంది. తర్వాత యోగా ఇప్పుడు మన గురువు గారు వీళ్ళకి తెలుసండి, ఎలాంటి ఆసనం చేస్తే మన శరీరంలో ఎలాంటి నొప్పులు, ఎలాంటి బాధలన్నిటిని తొలుగుతాయని వాళ్ళకు చాలా తెలుసు. అంటే దాదాపు ఇప్పుడు మనకు ఈ యోగా అవేర్నెస్ అనేది ఇంకా మన జనాలలో ఎక్కువ రాలేదు. కాబట్టి ముందు మనం ఇప్పుడు చూస్తున్నాం కదా, మనం పాటించడమే కాకుండా మనతో తిరిగే ప్రజలకు, మన మిత్రులకు, మన బంధువులకు, అలాంటి వాళ్ళందరికీ ఈ యోగా చేయటం అనేది వాళ్ళకు అవేర్నెస్ తీసుకొచ్చి బాగుంటుందని నా అభిప్రాయం.